మన ప్రభువైన యేసుక్రీస్తు మధురమైన నామములో మీకు శుభాకాంక్షలు. ఈరోజు మనం మన కుటుంబ జీవితానికి పునాదిలాంటి చాలా శక్తివంతమైన వాక్యం గురించి మాట్లాడుకుందాం. భౌతిక సంపద కన్నా నిజమైన మనశ్శాంతి ఎంత విలువైందో ఈ వాక్యం మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. చూడండి, సామెతల గ్రంథంలోని ఈ మాటలు మన ముందు రెండు రకాల ఇళ్లను పెడుతున్నాయి. ఒకటి, గొప్ప విందులతో పార్టీలతో నిండి ఉంది, కాని లోపల చూస్తే ఎప్పుడూ కలహాలే. రెండవది, చాలా పేదరికం, తినడానికి కేవలం ఎండు రొట్టె ముక్క మాత్రమే ఉంది, కాని అక్కడ శాంతి, నెమ్మది ఉన్నాయి. మరి దేవుని దృష్టిలో ఏది నిజంగా గొప్పది? అసలు దీని వెనుక ఉన్న విషయం ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. ఇంతకీ ఈ మాటలు రాసింది ఎవరు అనుకుంటున్నారు? మరెవరో కాదు, చరిత్రలోనే అత్యంత ధనవంతుడైన సొలొమోను రాజు. ఆశ్చర్యంగా ఉంది గదా! ఇంత ఐశ్వర్యం అనుభవించిన వ్యక్తి ఎండు రొట్టె తినడం మేలు అని ఎందుకంటున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం ఆయన సొంత అనుభవంలోనే ఉంది. ఇక్కడో ఆసక్తికరమైన విషయం చూద్దాం. ఇది సొలొమోను రాజభవనంలో ఒక్క రోజుకు అవసరమైన ఆహారం. ఒక్కసారి ఊహించండి, ప్రతిరోజూ ఇంత భారీ విందు. ప్రపంచంలోని ఏ రుచికి అక్కడ కొదవలేదు. అయితే ఈ అంతులేని సంపద ఆయనకు నిజమైన సంతోషాన్నిచ్చిందా? లేదు, అస్సలివ్వలేదు. సొలొమోను తన కళ్ల ముందే తన సొంత కుటుంబంలో, తన తండ్రి దావీదు కుటుంబంలో విపరీతమైన అసూయ, పోరాటాలు, అధికారం కోసం జరిగే కుట్రలు చూశాడు. ఆ అనుభవం నుంచే ఈ మాటలు రాశాడు. ఆయనకొక కఠినమైన సత్యం అర్థమైంది: శాంతి లేకపోతే రాజభవనం కూడా ఒక నరకమే. సో ఈ వాక్యం మన ముందు రెండు చిత్రాలను చాలా క్లియర్గా పెడుతోంది. ఒకవైపు చూస్తే బోలెడు ఫుడ్డు, పార్టీలు, కాని గొడవలే గొడవలు. ఇంకోవైపు చూస్తే తినడానికి ఎండు రొట్టె ముక్క మాత్రమే, కాని అక్కడ శాంతి, ప్రేమ, నెమ్మది ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, దేవుని దృష్టిలో ఏది నిజంగా విలువైంది? ఇక్కడ కలహముతో కూడియుండిన ఇల్లు అంటే ఏదో చిన్న చిన్న అపార్థాలు కాదు. ఇది ఎప్పటికీ పరిష్కారం కాని, చేదుతో నిండిన, నిరంతరం కొనసాగే ఒక సంఘర్షణ. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మూల భాషలో గొప్ప ఆహారం అంటే బలులు అని కూడా అర్థమొస్తుంది. అంటే బయటకు చాలా భక్తిగా కనిపిస్తూ, దేవునికి బలులు అర్పిస్తూ, ఇంట్లో మాత్రం ఒకరినొకరు ద్వేషించుకుంటూ బ్రతకడం. ఇది ఎంత పెద్ద వేషధారణో ఆలోచించండి. అందుకే సొలొమోను తన అనుభవం నుంచి ఒక పవర్ఫుల్ పాఠం నేర్చుకున్నాడు. అదేంటంటే, ఎన్ని కోట్లున్నా, ఎన్ని విందులు జరిగినా ఒకింట్లో శాంతి లేకపోతే అదొక జైల్లాంటిది. అక్కడ సంతోషం ఉండదు, ప్రేమ ఉండదు, అన్నిటికంగా ముఖ్యంగా దేవుని సన్నిధుండదు. సరే, ఇప్పుడు సామెతలో రెండో భాగానికి వద్దాం. ఈ ఎండు రొట్టెల్లో దాగి ఉన్న ఆ నిధి ఏంటి? అది అంత గొప్ప విందుల కన్నా ఎలా గొప్పది అయింది? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఎండు రొట్టె ముక్క అనేది ఆ రోజుల్లో పేదవాళ్ల ఆహారం. వాళ్ళు బార్లీతో రొట్టె చేసుకుని చాలా రోజులు దాచుకునేవారు. రోజులు గడిచే కొద్దీ ఆ రొట్టె గట్టిపడిపోయి అచ్చం రాయిలా తయారయ్యేది. దాన్ని తినాలంటే నీళ్లల్లో నానబెట్టుకోవాల్సిందే. అంతటి తీవ్రమైన పేదరికానికి అది ఒక చిహ్నం. అయినా సరే, అలాంటింట్లో నెమ్మది లేదా శాంతి ఉంది. చూడండి, బైబిల్ ప్రకారం శాంతి అంటే చుట్టూ సైలెంట్గా ఉండటం కాదు. మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని మీద నమ్మకం ఉంచటం వల్ల మనసులో కలిగే ఒక లోతైన ప్రశాంతత, ఒక ధైర్యం, అదే నిజమైన శాంతి. మన మాటలు ఒక ఇంట్లో శాంతిని ఎలా క్రియేట్ చేస్తాయో లేదా ఎలా నాశనం చేస్తాయో ఒక్కసారి ఆలోచిద్దాం. ఉదాహరణకు, ఒక వ్యక్తి రోజంతా బయట కష్టపడి ఎన్నో అవమానాలు పడి అలిసిపోయి ఇంటికొస్తాడు. అప్పుడు ఇలాంటి మాటలు వింటే ఆ ఇంటి పరిస్థితి ఏంటి? ఆ మాటలు అతని గుండెని ముక్కలు చేసి ఇంట్లో ఉన్న కొద్దిపాటి శాంతిని కూడా దూరం చేస్తాయి. కాని దీనికి బదులుగా అదే వ్యక్తి ఇంటికొచ్చినప్పుడు కుటుంబ సభ్యులు ప్రేమగా, పర్వాలేదు, దేవుడు మనల్ని చూసుకుంటాడు, మేము నీకు తోడుగా ఉన్నాము అని చెబితే ఆ మాటలు ఎంత ధైర్యాన్ని, ఓదార్పును ఇస్తాయి. అప్పుడు ఆ పేద ఇంట్లో ఉన్న ఎండు రొట్టె కూడా అతనికి అమృతంలా అనిపిస్తుంది. అదే కదా అసలైన శాంతి, అదే కదా నిజమైన ఐశ్వర్యం. ఈ శాంతికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏముంటుంది? తప్పిపోయిన కుమారుడి కథ మనందరికీ తెలుసు. అతను తన ఆస్తి మొత్తం పాడు చేసుకుని సిగ్గుతో, తప్పు చేశానన్న భావనతో ఇంటికి తిరిగి వస్తాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఆ తండ్రి అతన్ని చూసి ఎందుకిలా చేశావ్ అని అస్సలు నిందించలేదు, తీర్పు తీర్చలేదు. దానికి బదులుగా ప్రేమతో పరిగెత్తుకెళ్లి అతన్ని కౌగిలించుకున్నాడు. ఆ క్షణంలో ఆ కొడుకు పొందిందే నిజమైన శాంతి. అది క్షమాపణలో,
బేషరతు ప్రేమలో దొరికే శాంతి. మరి మన ఇళ్లను కూడా విందులతో కాదు దేవుడిచ్చే ఈ శాంతితో ఎలా నింపుకోవాలి? దీనికి దేవుని వాక్యం మనకు కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ చూపిస్తుంది. మన కుటుంబంలో శాంతిని నిర్మించడానికి ఇక్కడ 4 స్తంభాల లాంటి సూత్రాలు ఉన్నాయి. మొట్టమొదటిది దయగల మాటలు మాట్లాడటం, రెండవది ఒకరినొకరు క్షమించుకోవటం, మూడవది ఎలాంటి పరిస్థితులనైనా ఒకరికొకరు సపోర్ట్గా నిలబడటం, ఇక నాలుగవది అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిని మన ఇంట్లోకి ఆహ్వానించటం. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడే నిజమైన శాంతి ఉంటుంది. కాబట్టి ఈ మాటలు ముగించే ముందు మననే మనం ఈ ఒక్క ప్రశ్న అడుగుదాం. మన ఇంట్లో నిజమైన విందు ఏది? రకరకాల వంటకాలా? లేక దేవుడిచ్చే శాంతి, ప్రేమ మరియు సమాధానమా? మన ఇల్లు గొడవలతో నిండిన రాజభవనాల్లా కాదు, శాంతితో నిండిన సామాన్య గృహాలుగా ఉండాలి. ప్రభూ మన నుండి కోరుకునేదదే. ఈ మాటలను ప్రభు స్వయంగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.